జగన్ కు తుపాన్ల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి కొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో విద్యుత్ శాఖ 2 రోజుల ముందే అప్రమత్తమైందని కొట్టిపాటి తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అతనికి ఇచ్చిన 5 సంవత్సరాలని ప్రజలు ఎంతో నమ్మకంతో 5 సంవత్సరాలు అధికారం ఇస్తే సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని కాళ్ళకి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరం కూడా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ హెచ్చరిక రాగానే తుఫాను ఇంకా 27, 28, 29 డేట్లో తుఫాను ఎఫెక్ట్ ఉండొచ్చు, మన ప్రాంతాలకి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి 25, 26 తారీఖు నుంచే రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ కేటర్ను కానీ పౌరులను కానీ అలర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తుఫాన్లు ఇదే కాదు, గతంలో చాలా తుఫాన్లు ఎదుర్కొన్న అనుభవం ఉంది. మనకి విశాఖపట్నంలో గతంలో వచ్చిన తుఫాన్ని దాదాపు 200 కిలోమీటర్లు 180 నుంచి 200 కిలోమీటర్ల పైన ఉధృత్ తుఫాను ఆ టైంలో ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడో ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంట్లో ఉండి కూర్చొని మీరెళ్ళండి అని ఆయన స్వయంగా ఆయనే దిగి విశాఖపట్నంలో వారం రోజుల పాటు ఉండి ఏ విధంగా ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి గారికి వేరే వాళ్ళు సలహాలు అవసరం లేదు. నువ్వు గతంలో నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేశావు, ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చినప్పుడు మా పనితీరు ఏందో అనేది ప్రజలకు బాగా తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిద్దా బయటకు వచ్చి ఏం చేద్దామా, ఏదో సింపతి పొందామా అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా ప్యాలెస్లో నుంచి బయటికి రాలా, అధికారం లేనప్పుడు ఏమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోకపోగా ఏదన్నా రియల్గా ఏదన్నా జరుగుంటే ఇదిగో పలానా చాట ఇది ఉంది అని చెప్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది పని చేయడానికి. ఏదో ఒక బండ్ వేయాలి, ప్రభుత్వానికి మీద నింద వేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు.